కానీ 44 సేకరిస్తున్నారు అనేది. ఇక్కడ కూడా ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది జరగదని గ్యారెంటీ. అందుకు మంచిది. ఇప్పుడు ఆ ఏరియాలో ఎవడు కొండ అటు ఇటు కాకుండా అయిపోతుంది వాళ్ళ జీవితాలు. ఇప్పుడు వీళ్ళు సేకరిస్తున్నారన్నాక ఆ ఏరియాలో భూములు ఆగిపోతాయి, దన్మని మార్కెట్ ఆగిపోతుంది, పోలవరం బతుకులు అయిపోతుంది. పోలవరం మునుగుతుంది అన్నాక ఎవడు కొండం మానేశాడు ఇక్కడ. దానివల్ల వాళ్ళు సంక్షోభంలో పడ్డారు. ఆగిపోతాయా లేదంటే కొని పెట్టుకుంటారు? ఆగిపోతే అప్పుడు ధరలు పడిపోతాయి. కొనేవాళ్ళు లేకపోతే ఏం చేస్తాం మనం? ప్రభుత్వమే కొంటది కదా. అదేనండి, ఇక్కడేమి వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వట్లేదు కదా, ఇస్తారు అన్న ఈ ప్రచారంతో ఏమైపోతుంది ఇక్కడ? ఇది అతిపెద్ద లాజికల్ పాయింట్. ఇస్తారు అన్న ప్రచారంతో ఏమైపోతుంది అక్కడ? ఇవ్వకపోతే తీసుకుంటారా మిగతాది అనుకున్నాక ఆ ఏరియాలో ఏం చేస్తాం మనం? వెళ్ళి కొంటామా? కొంటే మళ్ళీ ఎందుకు వచ్చిన పెంట లాక్కుంటారు ప్రభుత్వం వాళ్ళు, లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ ఏరియాలో రేట్లు ఎంత ఉంది వీళ్ళు చెప్తున్నా, మంగళగిరి ఆ తాడేపల్లి ఏరియాలన్నిట్లలో 10 కోట్లు 15 కోట్లు. ఏ బుద్ధి బుర్రా ఉన్నాడు ఎవడన్నా 10 కోట్లు 15 కోట్లు ఉన్న ల్యాండ్ తీసుకెళ్లి ప్రభుత్వానికి దఖలు చేస్తాడా? మిగతా ఏయో ఊళ్ళు చెప్తున్నారు. అక్కడైనా మినిమం 2-3 కోట్లు ఉంది కదా ల్యాండ్. ఇవాళ అమరావతి పుణ్యమే ఆ చుట్టుపక్కల ఏరియాలో పెరిగింది. అంతున్నోడు ఎవడన్నా బుద్ధి తక్కువగా తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇస్తాడా? ఇచ్చి ఈ చిన్నది తీసుకోవడానికి సిద్ధపడతాడా? ఇందులో లాజిక్ ఏంటంటే ఇప్పుడు అమరావతిలో భూములు అమ్ముకోవడానికి లేదు, ఆ రిటర్నబుల్ ప్లాట్లు ఇప్పటికే కోట్లలో ఉన్నాయి. నా అనుమానం ఏంటంటే ఇప్పుడు ఇట్లా అనగానే ఈ ఏరియాలో వాల్యూ ఆగిపోతుంది, పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ వాళ్ళు తక్కువ రేటు కొనుక్కుంటారు. ఇప్పుడు మీకు గుర్తుందా, అప్పట్లో దాన్ని ఏమంటారు, అసైన్డ్ ల్యాండ్స్. మేము 10 పైసలు డబ్బులు ఇవ్వము, 10 సంవత్సరాలు మాత్రం వాళ్ళకి కౌలు ఇస్తాము, కౌలు డబ్బులతో సమానంగా. అది మేము ఫ్రీగా ఇచ్చిన భూములు ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, అందులో భాగమే కదా, మేము తీసేసుకుంటాం, 10 పైసలు ఇవ్వమని చెప్పారు. చెప్పిన తర్వాతన ఇక అక్కడ వాటి అమ్మకాలు అయిపోయినాయి. ప్రభుత్వం వాళ్ళ దగ్గర లాగేసుకుంటుంది అన్నటువంటి వచ్చేసింది. అది వాళ్ళకి ప్రచారం చేశారు. అప్పుడు ఏం చేశారు మీకు గుర్తుంది కదా, ఒక అతని వీడియో కూడా రిలీజ్ అయింది. ప్రభుత్వం అప్పుడు కేసు కూడా పెట్టింది. జగన్ వచ్చాక ఏమైంది తేలింది, మీకెందుకు, నీకు ఎట్టాగో 10 పైసలు రాదు, అదిగో ఆ సుబ్బారావు గారికి రామారావు గారికి ఆయన 5 లక్షలు ఇస్తాడు అని మొదట్లో 5 లక్షలతో బిగిన్ చేసి 10 ఫైనల్గా 20 లక్షల రూపాయలు అట్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇచ్చి